హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవేంటా అని అనుకుంటున్నారా? ఇవైతే చిట్టి ఉసిరికాయలండి. వీటితో ఈరోజు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడి కోసం ముందుగా ఆవాలు, మెంతులు, జీలకర్రని వేయించుకొని చల్లార్చుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో తీసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని మనం శుభ్రంగా కడుక్కొని ఒక టవల్తో తుడుచుకున్న తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఈ ఉసిరికాయలను అయితే ముందుగా వేయించుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయలని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లార్చి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మెంతులు, ఆవాలు వేసుకొని ఆయిల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లో ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాల పిండి, వాటిని వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, పచ్చడికి తగినంత కారం, అలాగే సాల్ట్ వేసుకొని ఈ ఉసిరికాయలకి పట్టేట్లుగా బాగా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకోవాలి ఫస్ట్ అయితే. దీంట్లో సరిగ్గా కలప రావట్లేదని మళ్ళీ ఒక గిన్నెలోకి అయితే మార్చుకున్నాము. చూసారు వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఉసిరికాయల్లో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అయితే 2 రోజుల తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.